మనతో పాటు కొంతమంది అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి మేడం మీ డిమాండ్స్ ఏంటి? అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా! గత ప్రభుత్వంలో మాకు ఏటీజీఓ రద్దయింది. మరి 10 ఏండ్లు పరిపాలనలో కూడా మమ్మల్ని ఎప్పుడూ ఆయన పిలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు పిలవాలి. మరి మాకు రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఎలక్షన్లు అయ్యే ముందర మా గురించి 25,000 పెన్షను 250 గజాలు ఇస్తామని చెప్పిండు. మరి మన అసెంబ్లీలో ఏ ఒక్క నాయకుడు కూడా మా అమరవీరుల కుటుంబ పేరు ఎత్తడం లేదు. మరి ఒక రాష్ట్రంకి 4.5 కోట్ల ప్రజలకి మా పిల్లల్ని అంకితం చేసుకున్నాం. ఈరోజు లాస్ట్కు మాకు ఏం మిగిలిందంటే కడుపు కోత తల్లుల తప్ప ఇంకా ఏం మిగలలేదు. ఆ బాధతో ఒక తల్లిగా నా ఆవేదన ఏంటంటే మరి ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ త్వరలో మమ్మల్ని అందరూ మా 1,200 కుటుంబాలను పిలిచి మాకు ఆ 25,000 పింఛను కానీ శృతివనం కట్టిండ్రు. మా పిల్లల గురించి జ్ఞాపకార్థాలు పెట్టాలి, వాళ్ళ చరిత్ర నిలపాలని చెప్పి ఆ శృతివనం పేరు కూడా తీస్తలేరు ఈ కొత్త ప్రభుత్వము. మరి పాత ప్రభుత్వం కూడా అసెంబ్లీలో మాట్లాడతలేరు. మేమేమనుకుంటున్నామంటే మా ఒక రాష్ట్రానికి మా పిల్లలు ఆత్మబలిదానం చేసినప్పుడు మా ఉసురు నుంచే ఇది అయిపోయింది, అది గుర్తుంచుకోండి, అది తెచ్చుకోండి. మరి కొత్త ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయొద్దు. మరి మాకు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఫస్ట్నే కాంప్లైంట్లు ఏం కొట్టించిండు, ఇంకా 25,000 పింఛను, ఈ కాంప్లైంట్ చూసి మా అమరవీరుల కుటుంబాలు చాలా సంతోషించిండ్రు, బాగా గుర్తించిండు, మనకు అమలు చేస్తాడు, మనకు ఆ నమ్మకం ఉంది అది దాన్ని మేము చాలామంది మా 1,200 అమరవీరుల కుటుంబాలు సంతోషపడ్డాము. మరి మన అసెంబ్లీలో మాత్రం మా పేరే ఎత్తడం లేదు. కోదండరాము చేయబట్టే ప్రభుత్వం అది తెలంగాణ వచ్చింది అంటారు. మరి అమరవీరుల కుటుంబాలు ఆయన చేయొచ్చు, ఒక ముందుకు వచ్చిండు, ఆయన నుంచే వచ్చింది. ప్రభుత్వం ఏం చేయలేదా? మీకు ఉద్యోగం ఇస్తా అన్నారు, అది గత ప్రభుత్వం. మరి గత ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం అన్న ఏం చేయాలంటున్నారు? పిలుస్తలేరు. ఏటీజీఓ రద్దు చేసిండ్రు, అందులో పిల్లల్ని చదివిస్తామన్నారు, భూమి ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు. ఆ ఏటీజీఓనే రద్దు చేసిండ్రు, అది కూడా ఇప్పుడు అమలు చేయాలి. ఈ ప్రభుత్వం 25,000 250 గజాల ఇస్తామన్నారు, 8 నెలలు అవుతుంది. పోనీ వాళ్ళది ఇవ్వకుండా వీళ్ళదైతే చెప్పినప్పుడు వీళ్ళు రేపు మా అసెంబ్లీలో నిన్న జరిగిన అసెంబ్లీలో మాట్లాడాలి కదా. మా ఊస అనేది మా అమరవీరుల కుటుంబాల గురించే మాట్లాడతలేరు. ఎందుకు పిలుచుండ్రు? మా గురించి ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. June 2కు గత ప్రభుత్వం మాకు సన్మానం చేసి శాల్వాలు కప్పి ఒక VIP లాగా చూడాలని ఏదో ఒకటి అట్లా గుర్తించిండ్రు. ఇంకంత మాత్రమే. ఓ ఐడి కార్డు లేదు, ఏం లేదు, ఎక్కడికైనా మీరు ఎవరు అనే కాడికి వచ్చింది. మరి ఒక రాష్ట్రానికి పిల్లలు త్యాగం చేసినప్పుడు ఎట్లుంటుంది? పెద్ద పెద్ద నాయకులు చనిపోతే ఏమిటే స్టాచ్యూలు పెడుతుండ్రు. మాకు కూడా అప్పుడు స్టాచ్యూలు పెడతాము, గుర్తిస్తాము అనేది తరతరాలు భావిస్తారు. స్టాచ్యూలు కూడా ఎక్కడ ఏ డిస్టిక్ చనిపోతే ఆ డిస్టిక్ స్టాచ్యూలు పెడతామన్నారు. శృతివనం కట్టిరు మా పిల్లల గురించి. ఆ శృతివనం పేరే ఎత్తుతలేరు ఇప్పటివరకు. దాంట్లో మాకు గుర్తింపు అనేది నిలవాల, మా పిల్లల ఫోటోలు కానీ ఇంకా వాళ్ళ చరిత్ర ఉండిపోవాలి మాకు అనేది మేము భావిస్తున్నాం. దాని గురించి మేము ఈరోజు అందరం కలిసి ప్రభుత్వం తెలియజేయాలి. వాళ్ళు మేము ఎందుకు గుర్తొస్తలేము, గుర్తు వచ్చేటట్టు చేయాలని ఈరోజు ప్రెస్ మీట్. నెల నుంచి ఎవరైనా కలిసిరా? కలెక్టర్ కానీ మంత్రులు కానీ మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని ఎవరి కలవలేదు. ఇది మాత్రమే ఇంకా కాంప్లీట్ చూసుకున్నాక మాకు ఇస్తాడు ఆ నమ్మకం అనేది ఉంది. 25,000 ఇది ఫస్ట్ అమరవీరులనే పెట్టిండు. చాలా సంతోషించినాం. ఓ మాట అన్నాడంటే రేవంత్ రెడ్డి తప్పడు, తెలంగాణ అమరవీరులని చాలా వరకు ఊసెత్తి మాట్లాడుతున్నాడు, పర్వాలేదే అని అనుకున్నాం. కానీ మాకు మన అసెంబ్లీలో ఒక్క మాట కానీ బడ్జెట్ విషయంలో కానీ మాట్లాడకపోయే వరకు మాకందరికీ ఒక తల్లి ఆవేదనతోటి మాట్లాడవలసి వస్తుంది. మాకు కలిసి అపాయింట్మెంట్ ఇచ్చి త్వరలో మమ్మల్ని పిలిచి మా సమస్యలు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రభుత్వం కోరుతున్నాం. చెప్పండి, మీ ఇంట్లో ఎవరు అంటే హస్బెండ్ పిల్లలు చిన్నోళ్ళు, బాబు చిన్నోడు, 2 అమ్మాయిల తర్వాత బాబు. పెళ్ళి చేసిన మేము కష్టపడుతున్నా వెళ్తలేదు. పిలిచి డ్యూటీలు ఇస్తాము, జాగిస్తాము, ఇల్లు కట్టుకోనికి అని చెప్పారు. ఇంతవరకు ఏది లేదు సార్. ఈమె జాబ్ చేస్తుంది, పెద్దామె. ఏమి కంటే ఇంకొక ఆమె పెద్దామె, మా అత్తగారు ఇంటికనే ఉంటుంది. బాబు చిన్నోడు, ఆయన కూడా ఇప్పుడు వేరే డ్యూటీ చేస్తున్నాడు. నేను పనికి పోతా, పనికి పోయేదాకా కాదు, నేను చేసి నడుపుతున్నా సార్ పిల్లల్ని. మా సార్ లేడు, మా భువనగిరి తర్వాత ఉష్ణవాద, కానీ కొంపల్లి ఉంటాం, ఇక్కడనే ఉంటున్నాం ఇప్పుడు. అది సార్ మా పరిస్థితి. కలిసిరా మీ జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులను ఏమన్నా కలిసిరా 8 నెలల నుంచి?
కలవలేదు సార్. ఈ తెలంగాణ గురించి వచ్చిన వాళ్ళు ఇస్తారు వస్తారు అని చెప్పారు. డ్యూటీ ఇస్తారంటే ఈమె ఇప్పించినాము. అప్పుడు మ్యారేజ్ కాలేదు, తర్వాత మ్యారేజ్ చేసిన. ఇప్పుడు ఆమెనే చేస్తుంది డ్యూటీ. మాకేం లేదు సార్, పని చేస్తూనే ఉంటుంది మాకు, లేకపోతే ఏం లేదు. అదే సార్, అంతే. ఇప్పుడు మాకు గుర్తింపు కావాలి. తెలంగాణ కుటుంబాల ఫ్యామిలీ అంటే మొదటగా మమ్మల్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది ప్రాణత్యాగాలు ఊరికే పోకూడదు. ఆ? అది స్తూపం పెట్టారు కరెక్ట్. దేని గురించి పెట్టారు? ఇప్పుడు నా పిల్లలు మా పిల్లలు తరతరాలు గుర్తు చేసుకోవాలి ఈ త్యాగాన్ని. రాష్ట్రం ఊరికేనే రాలేదు కదా, దాంట్లో ఫోటోలు కానీ పేర్లు కానీ చూస్తే తరతరాలు మా తాతలు ఇట్లా చేసిరు, ఇట్లా చేస్తే రాష్ట్రం వచ్చిందని ఇట్లా స్మరించుకోవాలి. అది మాకు గుర్తింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తింపు అంటే ఎలాంటి గుర్తింపు రావాలనుకుంటారు? ఒక ఫోటోలు ఫోటోలు పెట్టాలి, పేర్లు పెట్టాలి. అది June 2కి సన్మానం చేస్తామంటున్నారు. అందులో కొంతమంది సభ్యులే ఉన్నారు. 1200 మంది చనిపోతేనే వచ్చింది. 2-3 తీసుకొచ్చి సన్మానం చేస్తాం వీళ్ళే అంటే కాదు కదా. చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఈ 2-3 వాళ్ళకే అంకితం కాకూడదు కదా. 1200 మంది ఉన్నారు. ఇంకా దాంట్లో కొందరికి జాబ్స్ రాలేవు, ఇంకా ఆర్థిక సహాయం గిట్ట కాలేదు. ఇది మేము కోరుకుంటున్నాం, మాకు గుర్తింపు కావాలి. చెప్పండి అన్న, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డికి స్పష్టంగా మా అమరవీరుల కుటుంబాల తరపున ఒక డిమాండ్ చెప్తున్నాం. అమరవీరుల కుటుంబాలకు మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ఎవరెవరినో కలుస్తున్నారు తెలంగాణ సమాజంలో, కలవడం మంచిదే. కానీ తెలంగాణ సమాజం కోసం, ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది బిడ్డలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. అలాంటి త్యాగదనుల కుటుంబాలకు ఎందుకు సమయం ఇవ్వడం లేదు? ఈ కుటుంబాలకు మీరు ఒకరోజు సమయం కేటాయించి ఈ కుటుంబాల సాధక బాధకాలు పూర్తిగా అవగాహన చేసుకొని ఈ కుటుంబాలకు ఏమి కావాలనో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆ కుటుంబాలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించి ఈ సమాజంలో ఒక మంచి స్థాయిలో కుటుంబాలు ఉండేటట్లు పెట్టాలని మేము రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా సమావేశంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు ఎవరిని కలవలేదని చెప్తున్నారు. ఎవరిని కలవకపోతే మీ డిమాండ్ ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తాయి మరి? మాకు ఎవరు పెద్దన లేరు ఇక్కడ మా కలవడానికి. మా బిడ్డలు సమాజం కోసం ఉన్నాం, మేము సమాజంలోనే బతుకుతున్నాం. మాకు అంటూ ఒక లీడర్ వచ్చి దాన్ని మిమ్మల్ని ముఖ్యమంత్రి కల్పిస్తాం లేదు. కోదండరామ్ సార్ గారికి నేను 3-4 సార్లు కాల్ చేశాను. ఎన్నికల ముందర కోదండరామ్ సార్ గారు నాకు 2 సార్లు కాల్ చేసి మనం అందరం కలిసి సంఘటితంగా రావాలి, కుటుంబాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు అని చెప్పిండ్రు. ఎన్నికల తర్వాత కోదండరామ్ సార్కి నేను 2-3 సార్లు కాల్ చేశాను. ఇప్పుడు కల్పిస్తాం, అప్పుడు కల్పిస్తామని ఇంతవరకు కల్పించలేదు. తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. 2 సార్లు అమరవీరుల కుటుంబాలను పిలిచిండ్రు. ఒకటి ప్రమాణ స్వీకారానికి పిలిచిండ్రు, రెండోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి పిలిచిండ్రు. 2 సార్లు అమరవీరుల కుటుంబాల నుంచి ప్రచారం కోసం మాత్రమే పిలిచినట్లు ఒక దగ్గర పెట్టేసి ఆ కుటుంబాలను కలవలేదు, కనీసం పలకరించలేదు. అయినప్పటికీ మేము బాధపడలేదు. ఎందుకంటే తెలంగాణ సమాజం కోసం మా బిడ్డలు ప్రాణాలు అర్పించారు. ఆ తెలంగాణ సమాజం బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకునే వ్యక్తులుగా మీరంతకు మీరు స్వయంగా ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మాత్రమే, హామీలను మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మా బిడ్డలు స్వార్థ రాజకీయాల కోసం బలిదానాలు చేసుకోలేరు. ఒక మహోన్నతమైన ఆశయంతో ఈ తెలంగాణ సమాజం భారతదేశంలో వికసించాలి, స్వతంత్రంగా ఎదగాలి, స్వేచ్ఛగాలను స్వీకరించాలని 1969 నుంచి మొన్నటి వరకు జరిగిన ఉద్యమంలో ఎంతోమంది అమరులైన వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ అలాంటి కుటుంబాల సభ్యులుగా మేము తెలంగాణ సమాజం బాగుండాలని కోరుకుంటాం. అందులో మేము కూడా బాగుండాలని కోరుకుంటున్న వ్యక్తులుగా మాకు ఎవ్వరు ఇంతవరకు వచ్చి తోడ్పాటు అందించలేదు. గత ప్రభుత్వం ఎలాంటి నిర్లక్ష్యం వహించిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తున్నది. అందుకోసమే పాలమూరు బిడ్డగా మా అన్న రేవంత్ అన్నకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పాలమూరు బిడ్డలే, నేను పాలమూరు బిడ్డనే. పాలమూరు బిడ్డలతో పాటు అనేక జిల్లాల బిడ్డలు ఉన్నారు. మనకి ప్రాంతాన్ని కాకుండా ఒకటే జిల్లా అనే ఉద్దేశంతో సంబోధిస్తున్నా. అంతే, మాకు ఒక రోజు అవకాశం ఇవ్వండి. మా యొక్క బాధలు మీరు పూర్తిగా వినండి. ఎంతోమందికి న్యాయం చేస్తున్న మీరు మా కుటుంబాలకు న్యాయం చేస్తారనే ప్రగాఢమైన విశ్వాసం మాకున్నది. కాబట్టి మీరు ఒకరోజు మాకు టైం ఇవ్వండి. ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. కాబట్టి మేము ఒక్కరోజు టైం ఇచ్చి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. అంటే ఎలక్షన్ల ముందుకు కోదండరామ్ కాల్ చేసిన అన్నారు. అంటే ఎలక్షన్ల ముందు మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పనిచేసారా లేకపోతే ఎట్లా? లేదు, ఆ విధంగా కాదు. మేము ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కోసం అమరవీరుల కుటుంబాలు పనిచేయాలని కోదండరామ్ అడగలేదు, ఆ విధంగా లేదు. కాకపోతే ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను అప్పటి ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి మేము అంతా అమరవీరుల కుటుంబాలను హక్కున చేర్చుకుంటున్నాము. రాబోయే తరంలో అమరవీరుల కుటుంబాలకు సముచితమైన గౌరవం ఇస్తాము సమాజంలో అనే ఉద్దేశంతో చేసారు, ఎన్నికల గురించి చేయలేదు. కాబట్టి వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి అట్లే అమరవీరుల కుటుంబాలకు అదే గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాల నుంచి
కొడుకుల్ని కానీ తండ్రులు కానీ పెద్ద దిక్కులను కోల్పోయిన వారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకోలేక పారా పని అవి పని చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో ఉద్యోగం అని చెప్తే సగం డిగ్రీలు కంప్లీట్ కాక, ఇంటర్లు కంప్లీట్ కాక, ఉన్న 10థ్తోనే 7థ్తోనే చెప్పేసి వాళ్ళకు అటెండర్ నౌకరు మాత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం చాలామంది డిగ్రీలు పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అని చెప్పుకోదగ్గట్టే కానీ మా కుటుంబాల నుంచి మేము గవర్నమెంట్ నౌకరు పొంది అటెండర్గానే పనిచేయడం జరుగుతున్నది. ఇలా ఉన్న వాళ్ళని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళని ఉంటే వాళ్ళని ప్రమోట్ చేస్తారేమో అనే చిన్న ఉద్దేశం ఉన్నది. అలా చేయగలరని కోరుకుంటున్నాను. ప్రెస్ మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏదైతే పాలన అందించిందో ఆ 10 సంవత్సరాల కాలంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు సార్ని కలవాలని మా కుటుంబాలు ఎన్నో ప్రయత్నాలు చేసినాం. కానీ మాకు ఆ అవకాశం దొరకలేకపోయింది. మా ప్రయత్నాలు మేము చేసినా విఫలమైనాం. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ మాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మా అమరవీరుల కుటుంబాలు ఏదైతే రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిండ్రో, మా కుటుంబ సభ్యులు వారు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు కొంతమంది మాత్రమే వాళ్ళ పేర్లు మాత్రమే వాడుకలకు వస్తున్నాయి. అలా కాదు, గౌరవనీయులు ముఖ్యమంత్రి సార్కు మేము ఒకటే విన్నవిస్తున్నాం. రాష్ట్రంలో 1200 మంది అమరవీరుల కుటుంబాలు, ఈ కుటుంబాల సభ్యులు వాళ్ళు త్యాగం చేస్తేనే, వాళ్ళ త్యాగాల పైననే ఈ రాష్ట్రం అవతరించిందని గౌరవనీయులు పెద్ద మనుషులు, గౌరవ పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గుర్తించి 1200 మంది కుటుంబ సభ్యులని వాళ్ళని పిలిచి అప్పుడున్న ప్రభుత్వం 1200 మంది అని చెప్పింది, గంటాపద కొట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక 465 మందికి మాత్రమే ఉద్యోగాలు అని వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. కనుక మిగతా వాళ్ళని ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అందరికీ సపోర్ట్ చేసి ఆ 1200 మంది ఏదైతే కేంద్ర క్యాబినెట్, అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నేతృత్వంలో 1200 మంది అని పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఆ 1200 మంది పేర్లపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కనుక దయచేసి ఆ 1200 కుటుంబాలని మొత్తం గుర్తించి అందరికీ న్యాయం జరిగేలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి కుటుంబాలకి అండగా ఉండాలని, అదేవిధంగా ఒక చిన్న అపార్ట్మెంటు మేమేమి కోరికలు ముఖ్యమంత్రి గారికి గౌరవ పెద్దలు చెప్తున్నాం, ఏమీ కోరిక అవసరం లేదు మాకు. గత ప్రభుత్వం కొంత మేరకు చేసింది అని చెప్తూనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్ ప్లస్ 250 గజాల జాగా కూడా మాకు వెంటనే ఇవ్వాలి, ప్లస్ అమరవీరులను మమ్మల్ని గుర్తించాలి. ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలో అమరవీరులకు సంబంధించి నివాళులు అర్పించిన తర్వాతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏదైనా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాతో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసి మాకు సంబంధించిన డిమాండ్లన్నీ త్వరలోనే నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ అమరవీరుల కుటుంబాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.